ఈ కార్తీక మాసం వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మాల వేస్తుంటారు. మన తెలుగులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యప్ప స్వామి మాల వేస్తుంటారు అండ్ దీక్ష చేస్తారు. ఈ అయ్యప్ప స్వామి దీక్ష అయిన తర్వాత మాలకి ఇరుములకి ఎక్కడికి వెళ్తారు? కేరళలో ఉన్న శబరిమల వెళ్తారు. ఈ శబరిమల వెళ్ళిన తర్వాత ఇరుములకి వెళ్తారు కదా, అక్కడ లైన్ లో నుంచి ఉంటే ఈ స్వామిని సైడ్కి లాగేస్తారు. ఎవరు? కేరళ పోలీసు. సైడ్కి లాగేసిన తర్వాత మాకు ఇంకా దర్శనం అవ్వలేదు, మీరు ఎలా లాగేస్తారు మధ్యలో అంటే ప్యాంట్ జిప్ తీసి చూపించారంటే ఎవరికి? స్వామికి. మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మేము పంపించమనేసి సైడ్కి లాగేస్తారు వాళ్ళకి. అండ్ ఇలా లాగిన తర్వాత వాళ్ళకి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ పోలీసు. అండ్ అలాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇలా మిస్బిహేవ్ చేయడమే కాకుండా ఈ లైన్ కాస్తారు కదా, ఇప్పుడు భక్తులు అంటే రోజుకి కొన్ని వేల మంది దగ్గర 1,00,000 దాటేస్తారు ఇరుములు తీయడానికి, అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది లైన్ కాస్తారు కదా జనాలు. ఈ లైన్ లో తొక్కిసలాట జరుగుతుంది. అండ్ అలాగే ఈ లైన్ లో ఎవరైతే కాస్తారో గంటల తరబడి కాస్తారు కదా, వాళ్ళకి అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు అంటే వీళ్ళు. ఇలా ఇడుములు అవి చేసుకున్న తర్వాత నదిలో స్నానం చేస్తారు కదా చాలా మంది. అలాగే ఆ వాటర్ లో సరైన జాగ్రత్తలు తీసుకోక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఈ బ్యాక్టీరియా వల్ల ఒక వైరస్ వచ్చి అందులో ఒక 23 మంది స్వాములు చనిపోయారు. ఈ పెద్ద లైన్లు చాలా మంది స్వాములు వెళ్ళడం వల్ల తొక్కిసలాట్లు అవి జరుగుతున్నాయి కదా. అండ్ అలాగే ఆ వాటర్ లో బ్యాక్టీరియా ఫామ్ వైరస్ వచ్చింది కదా. ఈ రెండింటిని కూడా కేరళ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కొత్త రూల్స్ కూడా తెచ్చింది. ఈ స్వాములకి పోలీసులకి జరిగిన ఇష్యూ ఏంటి, అలాగే అక్కడ వచ్చిన వైరస్ ఏంటి, దాని వల్ల మనుషులు నిజంగానే చనిపోతారా, అలాగే శబరిమలలో తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే అండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేయడం అనేది మనకి ఒక ఆచారంగా వచ్చింది, ఒక ట్రెడిషన్ అయిపోయింది. అండ్ అలాగే ట్రెడిషన్ అనేది అలా పెరుగుతూ ఉంది. చాలా మంది మాల వేస్తుంటారు, చాలా రకాల మాల వేస్తుంటారు. కానీ అయ్యప్ప స్వామి మాల అంటే ఒక ఎమోషన్, అందరికీ కూడా చాలా ఇష్టం. చాలా మంది ఇష్టంతో మాల వేసిన తర్వాత మాల ఇడుములకి ఏం చేస్తారంటే శబరిమల వెళ్ళడానికి చూస్తారు. శబరిమల వెళ్ళి అక్కడ ఇడుములు చేసుకుంటారు. సో ఈ మాల వేసిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఇంకా పెద్దోళ్ళు, యంగ్ ఏజ్ వాళ్ళు, ముసలోళ్ళు కూడా ఉంటారు మాల వేసిన వాళ్ళు. సో ఇలా స్వాములందరూ కలిసి ఇడుములకి ఎక్కడికి వెళ్తారు? శబరిమల వెళ్తారు. కేరళలో ఉంది కదా. శబరిమల ఎందుకు వెళ్తారు? అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ ఉంది. అండ్ అలాగే 18 బంగారం మెట్లు ఉంటాయి కదా. వీళ్ళు భక్తితో పాటు ఇరుములు కట్టుకొని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చాలా మంది కాలినడకలు వెళ్తారు, కొంతమంది ట్రైన్ బస్సుల్లో వెళ్తారు, కొంతమంది సొంత బండ్లో వెళ్తుంటారు, కొంతమంది ప్లేన్స్ లో కూడా వెళ్తుంటారు. ఎవరు అలాగ వెళ్ళినా సరే చివరికి శబరిమల వెళ్ళి అక్కడ ఆ 18 మెట్లు ఎక్కి దేవుని దర్శించుకొని ఇరుములు అవి చేసుకుంటారు. సో ఈ మాల ధరించడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. ఇది అలా పెరుగుతూ ఇయర్ ఏంటంటే చాలా ఎక్కువ మంది జనాలు అయిపోయారు. ఈ జనాలు అయిపోయిన తర్వాత అక్కడ శబరిమలలో తొక్కిసలాట్లు అవి జరుగుతున్నాయి. ఊపిరాడకి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే అంతమంది జనాలు అయిపోయారు అక్కడ. కానీ ఇదంతా ఎందుకంటే అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు. అండ్ అలాగే ఇందులో ఫ్రీ దర్శనాలు ఉంటే విఐపి దర్శనాలు కూడా ఉంటాయి. ఈ విఐపి దర్శనాలు ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకుంటుంటారు టికెట్లు. ఫ్రీ దర్శనాలు ఏంటంటే మామూలుగా వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. అలాంటిది ఇలా అంత కష్టపడి అక్కడికి వెళ్ళి లైన్ కట్టుకుని అంతే చేస్తుంటే ఈ శబరిమల మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోవట్లేదు ఈ స్వాముల్ని. కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయట్లేదు. అండ్ అలాగే వెళ్ళిన వాళ్ళకి దర్శనాలు అవి కూడా బాగా జరగట్లేదు. కొంతమందిని అయితే మధ్యలో లాగేస్తున్నారు. ఇలా మధ్యలో లాగిన తర్వాత ఇష్యూ జరిగింది ఇందాక. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అక్కడ. చిన్నపిల్లలు అయితే చిన్న పిల్లలు తొక్కిసలాట్ లో వాళ్ళకి ఊపిరాడక సైడ్ కి లాగేస్తున్నారు. అలాగే పెద్దలు కూడా కొంతమంది ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంత క్రౌడ్ పెరిగిపోయారు. అయినా సరే వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు. అండ్ అలాగే చాలా మంది పోలీసులు కూడా మిస్బిహేవ్ చేస్తున్నారు. మన స్వామిలు ఎవరైతే ఉన్నారో మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిన స్వామిలు ఎలా పడితే అలా లాగడం, బూతులు తిట్టడం లాంటివి చేస్తున్నారు. ఎవరు? ఈ కేరళ పోలీసు. కాబట్టి స్వాములు ఎవరైనా వెళ్తున్నారంటే ముందుగా దర్శనం టికెట్ అవి దొరికినాయో లేదో చూసుకోండి. అండ్ అలాగే అక్కడ ఏమైనా టికెట్లు తీసుకుంటుంటారు కదా, టికెట్లు పాస్లు అలాంటివి కూడా మీకు కరెక్ట్ గా ఏ టైంకి వచ్చినా ఆ టైంకి ముందు బయలుదేరండి. ముందుగా వెళ్ళిపోకండి, అవి తీసుకోకుండా వెళ్ళిపోకండి. చిన్న స్వాములు ఎవరైతే ఉంటారో అంటే చిన్న పిల్లలు మాలేస్తుంటారు కదా, వాళ్ళని తీసుకెళ్లకుండా ఉండడానికి చూడండి. అక్కడ ఖాళీ అవుతుంటది కదా, అలా వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి చాలా మంది వెళ్ళిపోవడం వల్ల అక్కడ మనకి ఎఫెక్ట్ అవుతుంది, మన స్వాములకి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ రష్ ఎలాగుంది, క్రౌడ్ ఎలాగుంది, ఖాళీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ మీరు బయలుదేరండి. కానీ డైరెక్ట్ గా అందరిలాగా అక్కడ బయలుదేరిపోయి అక్కడ పెద్ద క్రౌడ్ అయిపోయిన తర్వాత ఇబ్బందులు అయితే ఫేస్ చేయకండి. ఒక రోజు అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఇడుములు అనేవి సరిగ్గా జరగాలి. స్వాములకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. శబరిమల ఇడుములు అయిన తర్వాత చెరువులో స్నానం చేస్తుంటారు కదా, అలా స్నానం చేస్తుంటే చాలా మంది చేయడం వల్ల ఆ వాటర్ అనేది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అందులో ఒక బ్యాక్టీరియా ఫార్మ్ అయింది. ఆ బ్యాక్టీరియా ఒక వైరస్ లో తయారయ్యి ఇందులో స్వాములు ఎవరైతే స్నానాలు చేస్తుంటారో వాళ్ళు అంటే ఇప్పుడు ఇలాగా బుడకలా వేస్తుంటే తలస్నానం చేస్తారు కదా, తల ముంచుతారు కదా నీటిలోకి. అలా ముంచినప్పుడు ఏంటంటే చెవులోకి ముక్కులోకి నార్మల్ గా వాటర్ వెళ్తాయి. బ్యాక్టీరియా ఏదైతే ఉందో ట్రైన్ లో ఉన్న సెల్స్ ని తినేసి వాళ్ళు చనిపోతున్నారు. ఇలాగే 23 మంది స్వాములు చనిపోయారు. ములిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెవులు ముక్కు మూసుకొని సరిగ్గా కవర్ చేసుకొని ములగండి అందులోకి. అని దీనికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు కొత్త రూల్స్ అవి కూడా పెట్టారు, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ రూల్స్ ఏంటంటే భక్తుల్ని లిమిటెడ్ గా అలౌ చేస్తున్నారు. అండ్ అలాగే క్యూ లైన్ ఉండడానికి టికెట్ ఇస్తున్నారు కదా, ఆ టికెట్ కూడా మీరు చూసుకోండి. మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, మీ టికెట్ ఏ డేట్ వచ్చింది, ఇవన్నీ చూసుకొని మీరు బయలుదేరండి. ముందుగా మాత్రం వెళ్ళి అక్కడ ఇబ్బందులు అయితే అసలు ఫేస్ చేయకండి. అండ్ అలాగే తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిన స్వాములు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనిపైన బేగా రెస్పాండ్ అయ్యి ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది భక్తులు వెళ్తుంటారు కాబట్టి దీన్ని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అండ్ అలాగే మన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి క్రౌడ్ అది ఎలా ఉందో చూసుకొని బయలుదేరే ముందు. కాబట్టి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.